హాయ్ వియర్స్, నేను మీ డాక్టర్ శిల్ప, అబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నేను ఈ రోజు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మొదటి 3 నెలల్లో ఉండే ప్రెగ్నెన్సీ కపుల్ వచ్చినప్పుడు వాళ్ళు మోస్ట్ కామన్ అడిగేది, మేడం వెయిట్ గెయిన్ ఏం లేదు, ఏం చెయ్యాలి, వెయిట్ లాస్ అవుతున్నారు, ఇన్ఫాక్ట్ ఎట్లా? ఇది చాలా మందికి అడిగే క్వశ్చన్. డెఫినెట్లీ 90% ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ వెయిట్ గెయిన్ మొదటి 3 నెలల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, ఫుడ్ ఇంటేక్ కానివ్వండి, వాటర్ ఇంటేక్ కానివ్వండి, చాలా డిఫికల్ట్ తో తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళల్లో ప్రొజెస్టిరాన్ అనేది అడాప్టేషన్ జరగడానికి టైం పట్టడం వల్ల వాళ్ళు ఫుడ్ ఇంటేక్ సరిగ్గా తీసుకోలేరు. ఎక్కువగా వాటర్ తీసుకోవడం కానివ్వండి, ఆహారం కానివ్వండి సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల వెయిట్ లాస్ ఇన్ఫాక్ట్ జరుగుతుంది. ఎక్కువగా వెయిట్ లాస్ జరగకుండా ఉండడానికి వాళ్ళు తీసుకునే ఆహారం అనేది ఫ్రీక్వెంట్ గా స్మాల్ మీల్స్ తీసుకోవడం, ఎవ్రీ 2 hours కి ఏదో ఒకటి తీసుకుంటూ హెల్తీగా తీసుకుంటూ పొడి పొడిగా తీసుకోమని చెప్తాము. ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోవడం ఇలాంటివి మానేసినట్లయితే డెఫినెట్లీ కొంచెం కొంచెంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కానివ్వండి, ఎక్కువ సాలిడ్స్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితే కొంతవరకు వాళ్ళకి ఫుడ్ ఇంటేక్ అనేది ప్రాపర్ గా వెళ్ళి అట్లీస్ట్ వెయిట్ లాస్ అనేది ఎక్కువగా జరగకుండా ఉంటుంది. ఏది వెయిట్ లాస్, ఎంతవరకు ఎక్కువగా వెయిట్ లాస్ అయితే కన్సిడర్ చేయాలి మేడం అని అంటే, దీనికి కూడా ఆన్సర్ మోర్ దెన్ 5 kgs ఉన్నట్టయితే డెఫినెట్లీ అది కన్సిడర్ చేయాలి. మోర్ దెన్ 5 kgs ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ ఇంటేక్ లేనప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చి కానీ కొన్ని రకాల మెడిసిన్స్ ఏదైతే తినేయగలిగే శక్తి పెంచడానికి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చైనా వాళ్ళలో వెయిట్ లాస్ ని ఆపాల్సి వస్తుంది. సో అలా కాకుండా మీరు వెయిట్ లాస్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవడానికి ఇదే ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ కానివ్వండి, ఏం తీసుకుంటే కొంచెం అబ్జర్వేషన్, ఏం తీసుకుంటే కంఫర్టబుల్ గా ఉన్నారు, ఎలాంటి రకమైన ఫుడ్ తీసుకుంటే కంఫర్టబుల్ గా ఉన్నారు అనేది అబ్జర్వ్ చేసి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని ఆ రకమైన ఫుడ్ మీద దృష్టి పెట్టినట్టయితే ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వకుండా అట్లీస్ట్ మెయింటైన్ చేసుకోగలుగుతారు.